టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకుముందు చూడండి, దసరా స్పెషల్ ఆఫర్ అనేది మనం చూడండి లాస్ట్ 2 డేస్ అనమ్మా. క్లియర్, లాస్ట్ 2 డేస్ మీరు దీన్ని హ్యాపీగా యూస్ చేసుకోగలరు. ఒక్కసారి చూడండి, దసరా స్పెషల్ ఆఫర్స్ మీకు ఫీ హైక్ అనేది అవ్వబోతుంది. ఎప్పటి నుంచి? 1 అక్టోబర్ నుంచి ఫీజ్ హైక్ అవ్వబోతుంది. ఇక్కడ ఒక్కసారి చూడండి, నెంబర్ 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అమ్మా. మన దగ్గర యూపీఎస్సీ ఇన్ఫినిటీ చూడండి 30th సెప్టెంబర్ వరకు అయితే 50,000, 1 అక్టోబర్ నుంచి 60,000. అదే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ అనేది మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నం బ్రాంచెస్ ఉన్నాయి. సో మీకు 60,000 30th సెప్టెంబర్ వరకు, 1 అక్టోబర్ నుంచి అయితే 70,000 అమ్మ. క్లియర్. ఆప్షనల్, ఏ ఆప్షనల్ అయినా మనం ప్రొవైడ్ చేస్తున్న ఆప్షనల్స్ ఉండి దోస్ ఆర్ ఆంథ్రో, పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబాడ్, సోషియాలజీ అండ్ తెలుగు లిటరేచర్. క్లియర్. సో తెలుగు లిటరేచర్. సో ఈ 5 ఆప్షనల్స్ అనేవి మనం డీల్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ వరకు నేను డీల్ చేస్తానమ్మా. మీకు టాపిక్స్ అన్నీ కూడా వితిన్ 5 to 5 months కల్లా టోటల్గా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో మీకు కంప్లీట్ రివిజన్, రెగ్యులర్ ఆన్సర్ రైటింగ్ అండ్ డైలీ క్లాసెస్ అనేవి మీకు కన్ఫామ్గా జరుగుతాయి. అండ్ నా నోట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. నోట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. అర్థమవుతుంది కదా. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. క్లియర్. ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. సో ఒకసారి మీరు చూసి వెంటనే డెసిషన్ అనేది తీసుకోగలరు. చూడండి, ఆప్షనల్ ఇన్ఫినిటీ 25,000 అండ్ 1 అక్టోబర్ నుంచి అయితే 30,000 అమ్మ. క్లియర్. సో అదే గ్రూప్ 1 ఆన్లైన్ అయితే 35,000, 1 అక్టోబర్ నుంచి అయితే 45. గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఆఫ్లైన్ అయితే 30th సెప్టెంబర్ వరకు 40,000, 1 అక్టోబర్ నుంచి 50,000. సో కొత్త బ్యాచెస్ అనేవి మనం అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ లాస్ట్ టైం ఫర్ యూ. సో మీరు నెక్స్ట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు స్టార్ట్ అనమాట. క్లియర్. సో ఒక్కసారి చూడండి, ఆఫర్స్ అన్నీ కూడా చూసారు కదమ్మా. సో మీరు దేంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో క్లారిటీగా చూసుకొని వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా. 7893899553 ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేయొచ్చు అనమాట. రైట్. ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ చూద్దామా. డేట్ 30/9/2022 ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. క్లియర్. సో ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా చూద్దాం. ఒక్కసారి జాగ్రత్తగా చూడమ్మా. ఈరోజు ఈ ఆర్టికల్ చూడమ్మా, ది డ్రాఫ్ట్ టెలికమ్యూనికేషన్ బిల్ 2022. క్లియర్. సో టెలికమ్యూనికేషన్ బిల్ గురించి పూర్తిగా మనం ఇప్పుడు చూద్దాం. క్లియర్. సో ఇది ఈరోజు ఎక్స్ప్లెయిన్డ్లో, క్లియర్, ఎక్స్ప్లెయిన్డ్లో ఆర్టికల్ వచ్చింది. టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఐ హ్యావ్ టేకెన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్స్ ఆఫ్ జిఎస్ టు పాలిటీ. క్లియర్. GS2 పాలిటీలో ఇంపార్టెంట్ అండ్ ఈవెన్ GS3 ఎకానమీలో కూడా ఇంపార్టెంట్. సార్ GS3 ఎకానమీలో ఎక్కడ? మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే టాపిక్ ఉంటుందమ్మా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే టాపిక్లో ఇక్కడ టెలికమ్యూనికేషన్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ భాగంలోకి వస్తుంది కాబట్టి ఇది అక్కడ కూడా ఇంపార్టెంట్. పొటెన్షియల్ క్వశ్చన్ అనేది దీని మీద వస్తుందన్నమాట. అయితే ఈరోజు మనం ఈ ఆర్టికల్, ఈ బిల్ గురించి పూర్తిగా చూద్దాం. అయితే ఇప్పుడు దీన్ని ఏమంటున్నారు? ఒక డ్రాఫ్ట్ అని అంటున్నారు. డ్రాఫ్ట్ అంటే ఏంటి? ఒక నమూనా అన్నమాట. క్లియర్. సో పూర్తిగా యాక్ట్ కింద అవ్వలేదు, చట్టం కింద అవ్వలేదు. ఇది ఇంకా డ్రాఫ్ట్లోనే ఉందన్నమాట. డ్రాఫ్ట్ టెలికమ్యూనికేషన్ బిల్ అనేది మనం ఇప్పుడు చూస్తాం. అయితే ఇక్కడ మెయిన్ ఈ బిల్ అనేది గవర్నమెంట్ తీసుకుని వచ్చింది, లాస్ట్ వీక్ తీసుకున్నదన్నమాట. ఒక్కసారి చూడండమ్మా, ఎప్పుడైనా ఒక డ్రాఫ్ట్ బిల్ని లోక్సభలో, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేసే ముందు జనరల్గా పబ్లిక్ ఫోరమ్స్లో పెడతారు. అంటే పబ్లిక్ నార్మల్ పీపుల్కి అవైలబుల్ అయ్యేటట్టు పెడతారు. అయితే అవైలబుల్ అయ్యేటట్టు పెడితే వాళ్ళు దీని మీద కామెంట్స్ కానీ అట్లాంటివి సజెషన్స్ కానీ రాంగ్స్ ఏవైనా ఉంటే చెప్పడం జరుగుతుందన్నమాట. క్లియర్. ఎస్, ప్రస్తుతానికి ఇది పబ్లిక్ ఫోరంలో ఉన్నది. అండ్ మీరు కూడా ఒకవేళ ఈ
క్లాస్ అయిన తర్వాత ఈ ఆర్టికల్ చూసిన తర్వాత ఏమైనా రికమెండేషన్స్ పెట్టాలి అనుకుంటే పెట్టగలరు. క్లియర్? మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్లో ఉంటుంది. మీరు అక్కడ కావాలంటే సజెషన్స్ అనేవి పంపించగలరు అనమాట. క్లియర్? సో అయితే ఈ డ్రాఫ్ట్ బిల్ ఓవరాల్గా ఇండియాలో ప్రస్తుతానికి ఉన్న టెలికాం రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ సినారియోనే మార్చేస్తుంది అనమాట. క్లియర్? అయితే కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ డ్రాఫ్ట్ బిల్ పూర్తిగా మరొక 6 నెలల్లో కానీ 10 నెలల్లో కానీ చట్టం కింద అవుతుంది. ఎందుకంటే జనరల్గా పబ్లిక్ ఫారంలో ఉంచుతారు, తర్వాత లోక్సభలో పెడతారు, జనరల్గా స్టాండింగ్ కమిటీస్కి పంపిస్తారు, రాజ్యసభలో పెడతారు, యాక్సెప్ట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి సంతకం తీసుకుంటే అది చట్టం అవుతుంది. అవునా? ఎస్. సో ఇప్పుడు వాటికి సంబంధించినవన్నీ కూడా జరిగేసరికి అట్లీస్ట్ ఒక 6 months అయినా పట్టచ్చు అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. పబ్లిక్ ఎవరైనా రికమెండేషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు అని ఆథర్ చెప్తున్నారనమాట. క్లియర్? అయితే ఇక్కడ మెయిన్ ఈ డ్రాఫ్ట్ ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్ అంటే ఏంటి? ఇండియాలో టెలికాం సెక్టార్ అనేది ఉంటుంది. అవునా? టెలికాం అంటే టెలి కమ్యూనికేషన్ అని అంటాము. టెలి అంటే ఏంటమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలి అంటే మీనింగ్ డిస్టెన్స్ అని. క్లియర్? టెలి అంటే నథింగ్ బట్ డిస్టెన్స్. కమ్యూనికేషన్ అంటే మీకు తెలుసు, దట్ ఈజ్ రిప్లేస్ కానీ మాట్లాడడం ఇలాంటివన్నీ. సో డిస్టెంట్ పీపుల్ చేసుకునే కమ్యూనికేషన్ని టెలికమ్యూనికేషన్ అని అంటారు. అయితే మెయిన్ ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ టెలికమ్యూనికేషన్ బిల్ ద్వారా గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఆఫ్ టెలికాం సెక్టార్ని చేంజ్ చేయాలనుకుంటుంది. యాజ్ ఆఫ్ నౌ టెలికాంలో కొన్ని రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేస్తూ చేంజ్ చేస్తూ గవర్నమెంట్ కొన్ని చేంజెస్ అనేవి చెయ్యాలి అనుకుంటుందన్నమాట. క్లియర్? అయితే దాని గురించి మెయిన్ యాజ్ ఆఫ్ నౌ 3 మెయిన్ లెజిస్లేషన్స్ అనేవి ఉన్నాయి. వాటిని అమెండ్మెంట్ చేయాలి అనుకుంటున్నాయి. యాజ్ ఆఫ్ నౌ 3 మెయిన్ లెజిస్లేషన్ ఆర్ యాక్ట్స్ ఉన్నాయి. క్లియర్? టెలికమ్యూనికేషన్లో ఈ రోజుకి 3 మెయిన్ యాక్ట్స్ ఉన్నాయి. అవి ఏంటో ఒక్కసారి చూడమా. దట్ ఈజ్ వెరీ ఓల్డ్ వన్. అవి ఇప్పుడు కావు, ఎప్పటి నుంచో అట్లీస్ట్ 70 years బ్యాక్ ఉన్నాయన్నమాట. ద ఓల్డెస్ట్ వన్ ఈజ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్. క్లియర్? బ్రిటిష్ టైంలో తీసుకొచ్చింది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, దట్ ఈజ్ ఇన్ 1885. క్లియర్? సో 1885లో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. అండ్ ఆ తర్వాత వైర్లెస్ టెలిగ్రఫీ యాక్ట్. వైర్లెస్ టెలిగ్రఫీ యాక్ట్ అనేది కూడా బ్రిటిష్ టైంలో 1933లో తీసుకొని రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత టెలిగ్రాఫ్ వైర్స్ అన్లాఫుల్ పొసెషన్ యాక్ట్. ఇది ఇండిపెండెన్స్ తర్వాత 1950లో తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతానికి ఉన్న ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్ అనేది ఈ 3 లెజిస్లేషన్స్ని కూడా చేంజ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో వీటన్నిటిని రిపీల్ చేసి ప్రాపర్ రీస్ట్రక్చరైజేషన్ చేసి లీగల్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది టెలికమ్యూనికేషన్ సెక్టర్లో తీసుకొని వద్దాము అని అనుకుంటుంది అని అంటున్నారనమాట. క్లియర్? అర్థమవుతుంది కదమ్మా. సో ఈ విధంగా చేస్తే టెలికమ్యూనికేషన్ సెక్టర్లు కొత్త మార్పులు అనేవి చెందుతాయి. అర్థమవుతుంది కదమ్మా. సో ఈ మెయిన్ టెలికమ్యూనికేషన్ బిల్ రావడానికి గల మెయిన్ కారణం ఏంటి? ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్లో చేంజెస్ అనేవి ఇంపార్టెంట్ అని తెలుసుకొని ఉన్న చట్టాలను పూర్తిగా కాంప్రహెన్సివ్గా చేంజ్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. రైట్? ఎస్. మనకున్న టెలికాం సర్వీసెస్లో ఒక ప్రత్యేకమైనది ఉన్నది, దట్ ఈస్ కాల్డ్ ఓటీటీ. ఓటీటీ అంటే ఏంటి? ఓవర్ ది టాప్ కమ్యూనికేషన్ సర్వీసెస్. క్లియర్? ఓవర్ ది టాప్ కమ్యూనికేషన్ సర్వీసెస్. అయితే ఒక్కసారి సార్ ఓటీటీ ఆ పేరు ఎందుకు వచ్చిందో ఒక్కసారి చూద్దాం. మీరు ఒకసారి మనం మొబైల్ సిమ్ అనేది అయితే ఎయిర్టెల్, లేదంటే జియో, లేదంటే వోడాఫోన్ ఐడియా, ఈ 3 సిమ్స్ అనేవి ఉన్నాయి. వీళ్ళని టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ అని అంటారు. క్లియర్? టెలికాం సర్వీస్
ప్రొవైడర్స్. వీళ్ళని టీఎస్పీస్ అని అంటారు. అంటే మీరు మొబైల్ తీసుకొని ఫోన్ చేస్తే మీ ఫ్రెండ్కి ఆర్ ఇంకెవరికైనా మీకు సిగ్నల్స్ అనేవి ఎలా వెళ్తాయి, మీ మొబైల్ నుంచి దగ్గరలో ఉన్న టవర్ క్యాచప్ చేస్తుంది. అండ్ మీరు ఎవరికైతే చెయ్యాలనుకుంటున్నారో అక్కడ దగ్గరలో ఉన్న టవర్కి వెళ్ళి మీ ఫ్రెండ్ కార్ సంథింగ్ ఎవరికైతే మీరు కాల్ చేస్తున్నారో వాళ్ళకి ఆ కాల్ వెళ్తుంది. అయితే పూర్తిగా ఇక్కడ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు లైన్లు పెడుతున్నారు, టవర్స్ పెడుతున్నారు, హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెడుతున్నారు. వీళ్ళని పూర్తిగా ఇండియన్ గవర్నమెంట్ కంట్రోల్ చేయగలది. వీటిని మనం టీఎస్పీ, టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ అని అంటాము. క్లియర్? సో అయితే వీళ్ళు చేసే యాక్టివిటీస్ అన్నీ గవర్నమెంట్కి క్లియర్గా ప్రతిదీ తెలుస్తుంది. అయితే సమ్ న్యూ థింగ్ హ్యాస్ కమ్, దట్ ఈజ్ ఇంటర్నెట్. క్లియర్? సో అయితే మీరు ఇంటర్నెట్ అనేది తీసుకుంటే ఇది ఏ ఒక్కరి చేతుల్లో లేదు కాబట్టి మెయిన్ ఈ ఓవర్ ది టాప్ కమ్యూనికేషన్ సర్వీసెస్ అనేవి వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీటీ అనేవి వచ్చాయి. ఓవర్ ది టాప్ అంటే నథింగ్ బట్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చే రెగ్యులర్ సర్వీస్ కన్నా అబౌవ్లో ఉంటుంది. ఎందుకంటే టీఎస్పీస్ ఆర్ అకౌంటబుల్ ఫర్ ది గవర్నమెంట్. బట్ ఓటీటీ సర్వీసెస్ అనేవి గవర్నమెంట్ చేతుల్లో యాజ్ ఆఫ్ నౌ లేవు. అందుకే ఓవర్ ది టాప్ అని అంటారు. క్లియర్? ఎగ్జిస్టింగ్ ప్రాక్టీస్ కన్నా అబౌవ్లో ఉన్నాయి కాబట్టి ఓవర్ ది టాప్ కమ్యూనికేషన్ సర్వీసెస్ అని అంటారు. ఎందుకంటే దే జనరల్లీ టేక్ ఇంటర్నెట్. నో, మీరు ఎయిర్టెల్ యూస్ చేస్తున్నారా, జియో యూస్ చేస్తున్నారా, వోడాఫోన్ ఐడియా యూస్ చేస్తున్నారా అనవసరం. ఈవెన్ సిమ్ లేకున్నా కూడా మీరు కాల్స్ అనేవి చెయ్యొచ్చు. ఎస్, యు ఆర్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, దోస్ ఆర్ నథింగ్ బట్ వాట్సాప్. క్లియర్? సో వాట్సాప్ కానివ్వండి, టెలిగ్రామ్ కానివ్వండి, సిగ్నల్ కానివ్వండి, మెసెంజర్ కానివ్వండి, గూగుల్ మీట్ కానివ్వండి, ఏ డూవో కానివ్వండి, ఏదైనా కూడా ఇక్కడ ఇంటర్నెట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. టు మీట్ పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్కి ఇంటర్నెట్ యూజ్ చేయడం జరుగుతుంది తప్ప ఎగ్జిస్టింగ్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ యొక్క సర్వీసెస్ని వీళ్ళు యూజ్ చేయట్లేదు. అంటే మీరు ఒకవేళ ఇప్పుడు నార్మల్గా కాల్ చేస్తే ఒక ఎయిర్టెల్ కస్టమరా, ఒక జియో కస్టమరా, వోడాఫోన్ ఐడియా కస్టమరా తెలుస్తుంది. బట్ మీరు ఇంటర్నెట్ యూజ్ చేస్తే మీరు ఎవరు అన్న ఐడెంటిటీ ఎవరికి కూడా వెళ్ళదు. క్లియర్? సో ఓవర్ ది టాప్ సర్వీసెస్ అనేవి కాస్త ప్రాబ్లం అన్నమాట. క్లియర్? అంటే ఐడెంటిటీ తెలుసుకోవడానికి అవ్వదు. అండ్ టీఎస్పీస్కి, టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్కి అయ్యే ఎక్స్పెన్సెస్ ఏవి కూడా వీళ్ళకి జనరల్గా అవ్వవన్నమాట. సో అయితే ఇప్పుడు ఏం జరిగింది, ఈ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ దే రిక్వెస్టెడ్ టెలికాం మినిస్ట్రీ ఏంటి, టీఎస్పీస్ మేము ఇంత హ్యూజ్ ఎక్స్పెన్సెస్ పే చేస్తూ బయట మేము ఆఫీసులన్నీ తెరుచుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి మేము సర్వర్స్ అన్నీ పెట్టుకుంటే బట్ ఓవర్ ది టాప్ కమ్యూనికేషన్ సర్వీసెస్ వాళ్ళు మాత్రం హ్యాపీగా ఇంటర్నెట్ అన్న నేమ్తో ఏ లైసెన్సింగ్ ఫీజు కూడా చేయకుండా ఫ్రీగా కాల్స్ అనేవి చేస్తున్నారు. క్లియర్? సో అందుకనే మా బిజినెస్ అనేది తగ్గిపోయింది అని చెప్తున్నారనమాట. క్లియర్? అయితే ఎస్, అందరూ కూడా ఒకే డిస్టెన్స్లో ఉండాలి, సేమ్ ప్లాట్ఫామ్ మీద సేమ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ఉండాలి అని తీసుకొని రావాలి అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ డ్రాఫ్ట్ టెలికమ్యూనికేషన్ బిల్లు చేంజెస్ అనేవి చేయడం జరిగింది అన్నమాట. క్లియర్? సో అయితే ఇఫ్ యూ సీ దట్ ఈస్ ఈ ప్లాట్ఫామ్స్ జనరల్గా దే యూజ్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవరిదైనా కూడా యూజ్ చేస్తారు. నార్మల్ వాయిస్ కాల్స్, మెసేజెస్ యూజ్ చేయరు. అవునా? ఎస్, టెలికాం సర్వీసెస్ వాళ్ళు ప్రాబ్లం అనేది చెప్పిన తర్వాత ఈ విధమైన చేంజెస్ అనేవి తీసుకొస్తున్నారనమాట ఈ డ్రాఫ్ట్ టెలికమ్యూనికేషన్ బిల్లో. ఏంటని? సో ఇప్పటి నుంచి టెలికాం సర్వీసెస్ అంటే కేవలం టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చే సర్వీసెస్ మాత్రమే కాదు, ఓటీటీ వాళ్ళు కూడా అందులోకి వస్తారు. అంటే డెఫినిషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ అనేవి వైడన్ చేస్తున్నాం, పెంచుతున్నాం. సో ఈ పెంచిన డెఫినేషన్లో టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ మాత్రమే కాదు, ఓటీటీ వాళ్ళు కూడా ఇంక్లూడ్ అవుతారు అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే
ఇక్కడ ఓటీటీ వాళ్ళు కూడా ఇంక్లూడ్ అవుతారు. జనరల్గా టీఎస్పీ వాళ్ళు పే చేసి కొన్ని లైసెన్సెస్ లాంటివి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు బ్రింగ్ ద యూనిఫైడ్ యాక్సెస్ సర్వీస్ లైసెన్స్. అంటే ఇండియాలో ఆ సర్వీసెస్ అన్నీ అవైలబుల్గా ఉండాలి అంటే ఈ విధమైన లైసెన్స్ అనేది ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీసెస్ వాళ్ళు తీసుకోవాలి. క్లియర్? అయితే ఇట్లాంటివి తీసుకుంటే ఖచ్చితంగా దే హ్యావ్ టు ఫాలో కేవైసీ నామ్, నో యువర్ కస్టమర్ ప్రిన్సిపల్. యాజ్ ఆఫ్ నౌ మీరు ఒక ఎయిర్టెల్ సిమ్ కానీ జియో సిమ్ కానీ తీసుకోవాలనుకుంటే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ఫొటోస్ ఇవన్నీ ఇవ్వాలి. అవునా? ఎస్. అయితే ఇక్కడ కూడా ఈ యూనిఫైడ్ యాక్సెస్ సర్వీస్ లైసెన్స్ ప్రకారం ఎవరైతే టెలికాం సర్వీసెస్ వాళ్ళు ఉన్నారో, క్లియర్, మెయిన్లీ కమ్యూనికేషన్ సర్వీసెస్ వాళ్ళు, ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇక నుంచి యూజర్ ఎవరైనా కూడా వాళ్ళ దగ్గర నుంచి పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న డేటా, మెయిన్ ఎవరు కమ్యూనికేషన్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర ఉన్న డేటా అనేది గవర్నమెంట్కి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంచేటట్టు. అంటే గవర్నమెంట్ ఎప్పుడైనా ఏదైనా డేటా అనేది అడిగితే వెంటనే కాదు లేదు అనుకున్న వెంటనే యాక్సెసిబిలిటీ అనేది ఇచ్చేటట్టు ఉండాలి అని చెప్తున్నారు. అంటే యాజ్ ఆఫ్ నౌ టీఎస్పీస్ దగ్గర నుంచి సర్వీసెస్ గవర్నమెంట్ ఏ విధంగా యూజ్ చేస్తుందో అదే విధంగా ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీసెస్ నుంచి అదే విధమైన రెస్పెక్ట్ అండ్ ఆస్పెక్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుందన్నమాట. క్లియర్? సో అయితే ఇఫ్ యు సీ కొంతమంది ఏం ఫీల్ అవుతున్నారో ఒకసారి చూడండి. సో దీంట్లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్కి ఏమైనా ఉన్నాయా అని చెప్తున్నారనమాట. ఎందుకు అంటే ఇఫ్ యు సీ ద ఫేస్ ఈ టైంలో చాలా వరకు మోసం చేయడానికి అండ్ మార్కెటింగ్ రిలేటెడ్ యొక్క స్పామ్ కాల్స్ అనేవి వస్తున్నాయి. క్లియర్? స్పామ్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ. క్లియర్? సో వీటి వల్ల ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఈ డ్రాఫ్ట్ బిల్ ఏం చెప్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు కేవలం టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్లో టీఎస్పీస్ అంటే ఒక ఎయిర్టెల్ కానీ జియో కానీ ఇట్లా కమ్యూనికేషన్ మీరు యూజ్ చేస్తేనే మీకు అప్పుడప్పుడు నెంబర్ అనేది తెలిసేటట్టు వస్తుంది. అయితే ఇప్పటి నుంచి కేవలం నెంబర్ మాత్రమే కాదు, ఆ పర్సన్ యొక్క నేమ్ కూడా తెలియాలి. క్లియర్? ఆ పర్సన్ యొక్క నేమ్ కూడా తెలిస్తే మాత్రమే ఆ కాల్స్ అనేవి వెళ్ళేటట్టు చెయ్యాలి అని చెప్తున్నారు. దెన్ ఇట్ ఈజ్ అప్ టు ది కన్జ్యూమర్ ఆ కాల్ పిక్ చేయాలా, క్యాన్సిల్ చేయాలా అనేది కన్జ్యూమర్ చేతిలో ఉంటుంది. బట్ ఎక్స్ట్రా ఫీచర్ అనేది అది ఒక స్పామ్ కాల్ అని తెలిసేటట్టు కన్జ్యూమర్కి తెలియాలి అని చెప్తున్నారు. దాంతోపాటు ఈ ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా తీసుకొని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా వాట్సాప్ కాల్ చేశారు అంటే అది ఒక స్పామ్ కాల్ అయితే మీకు తెలియదన్నమాట. బట్ ఇప్పటి నుంచి నేమ్ అండ్ అది ఒక స్పామ్ కాల్ అని తెలిసేటట్టు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా రిసీవర్కి తెలియాలి అని కొత్త బిల్లో పెట్టడం జరిగిందనమాట. క్లియర్? అంటే కాస్త అడ్వాంటేజ్గా పెడుతున్నారు. అండ్ ఒకటి మెయిన్ ఈ డ్రాఫ్ట్ బిల్ కూడా చెప్తుంది లైసెన్స్ హోల్డర్స్ ఎవరైనా ఉన్నా సరే పూర్తిగా బాధ్యత వహించేటట్టు ఉండాలన్నమాట. క్లియర్? సో అయితే యూజర్కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్, యూజర్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కలెక్ట్ చేయాలి. అట్లా కలెక్ట్ చేయకపోయినా ఆర్ ఇచ్చే వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీస్లో ఒక కొత్త వాట్సాప్ స్టార్ట్ చేశారు, అయితే దాంట్లో మీరు పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే 50,000 రూపీస్ దాకా ఫైన్ పడుతుంది. అండ్ ఆ తర్వాత మీరు కొన్ని రోజుల వరకు కూడా ఏ మొబైల్ కానీ నెంబర్ కానీ ఏ నెంబర్ కూడా మీ పేరు మీద ఇష్యూ చేయకన్నా ఆర్డర్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. క్లియర్? అయితే ఇవి కాస్త టిపికల్గా ఉన్నాయి, అంబిగ్విటీగా ఉన్నాయి అని మనం చూడొచ్చు. క్లియర్? అయితే చూడండి ఇక్కడ మీరు ఒక వాట్సాప్ ఓపెన్ చేయాలనుకున్నా, ఒక ఎయిర్టెల్ సిమ్ తీసుకోవాలనుకున్నా మీ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. అవునా? ఎస్. డీటెయిల్స్ ఇచ్చే టైంలో మీరు రాంగ్ మిస్గైడెడ్ డీటెయిల్స్ ఏవైనా ఇచ్చారు అంటే అప్పుడు అక్కడ క్లియర్గా ఏం చూస్తారు, దట్ ఈజ్ మిస్టేక్ అని చూస్తారు. అలాంటివి ఎవరైనా చేస్తే 50,000 రూపీస్ ఫైన్. అండ్ దాంతోపాటు కొన్ని రోజులు వాళ్ళకి ఏ విధమైన కమ్యూనికేషన్ సర్వీస్ కూడా లేకున్నా కొన్ని రోజులు ఆపే కెపాసిటీ గవర్నమెంట్కి ఉంటుందన్నమాట. క్లియర్? ఎస్. అండ్ ఆ తర్వాత ఈవెన్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ కమర్షియల్ కమ్యూనికేషన్స్ ఎవరైతే అడ్వర్టైజ్మెంట్స్ కానీ ప్రమోషనల్ కాల్స్ కానీ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా
సబ్స్క్రైబర్ యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే కాల్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పర్చేస్ ఒక బైక్ తీసుకుంటున్నారనుకోండి, హీరో హోండా ఆర్ సంథింగ్. సో హీరో హోండా వాడు మీ నెంబర్ తీసుకుంటాడు. వాడికి ముందే చెప్పాలన్నమాట, సార్ ఈ నెంబర్కి ప్రమోషనల్ కాల్స్ వస్తాయి, అంటే ఎప్పుడైనా ఆఫర్స్ వచ్చినా సర్వీసెస్ వచ్చినా ఏదైనా కూడా మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరుగుతుంది, మీకు అది నచ్చుతుందా అని అడిగి ఎప్పుడైతే సబ్స్క్రైబర్ యాక్సెప్ట్ చేస్తాడో అప్పుడు మాత్రమే మెయిన్ దానికి రావాలి అని చెప్తున్నారు, కాల్స్ రావాలి. లేకపోతే ఇటువంటి కమర్షియల్ కమ్యూనికేషన్స్ అనేవి వెళ్ళే స్కోప్ అనేది తీసేయడం జరిగిందనమాట. క్లియర్. అండ్ ఆ తర్వాత మెయిన్లీ ఇట్ హ్యాస్ done something, that is the main problem is related with Troy. క్లియర్. ట్రాయ్ యొక్క కెపాసిటీస్ అనేవి వీళ్ళు తీసేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాయ్ అంటే ఏంటి? ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ, క్లియర్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, క్లియర్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ట్రాయ్ అనేది 1997లో తీసుకొని రావడం జరిగింది యాజ్ ఎ రెగ్యులేటరీ బాడీ ఫర్ ది టెలికాం సెక్టర్. క్లియర్. అయితే ఇక్కడ గవర్నమెంట్ మేజర్ ప్లేయర్ అవ్వడం వలన మిగిలిన ప్రైవేట్ ప్లేయర్స్ కూడా వస్తారు. కాబట్టి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లైసెన్సెస్ ఇష్యూ చేసే స్కోప్లో కానీ అండ్ ఆ తర్వాత స్పెక్ట్రమ్ అలొకేషన్ చేసే ప్రాసెస్లో కానీ టోటల్గా గవర్నమెంట్ నుంచి కాస్త డిస్టెన్స్ అనేది ఉండి దీనికి ఇండిపెండెన్స్ ఇచ్చి ఫెయిర్నెస్ అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది జరగాలి. క్లియర్. ఎందుకంటే గవర్నమెంట్ రిలేటెడ్ బిఎస్ఎన్ఎల్ ఉంది అండ్ ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. సో గవర్నమెంట్ ఏ విధమైన ఫేవర్ కూడా బిఎస్ఎన్ఎల్కి చేయట్లేదు అండ్ ఎయిర్టెల్కి జియోకి అపోజిషన్గా లేదు అని చూపించడానికి ట్రాయ్ అనే బాడీని తీసుకొని రావడం జరిగింది. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేస్తుంది అండ్ ఈవెన్ కన్జ్యూమర్ యొక్క ఇంట్రెస్ట్ని కూడా కాపాడుతుందన్నమాట. క్లియర్. బట్ అయితే ఇప్పుడు తీసుకొస్తున్న ఈ డ్రాఫ్ట్ కమ్యూనికేషన్స్ బిల్లో టోటల్గా ట్రాయ్ యొక్క కెపాసిటీ అనేది తగ్గించేయడం జరిగిందనమాట. క్లియర్. సో అయితే ఇప్పుడు మీరు చూస్తే ట్రాయ్ యొక్క కెపాసిటీ ఏటమ్మా, ఇట్ ఈస్ ఎ రెగ్యులేటరీ బాడీ. అంటే ఎవరైనా మిస్టేక్ చేస్తే టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళని పూర్తిగా రెగ్యులేట్ చేసే బాడీ కింద ఉందన్నమాట. క్లియర్. అంటే బైండింగ్ ఆర్డర్స్ని ఇష్యూ చేయగలది. బట్ ఇప్పటి నుంచి ట్రాయ్ బైండింగ్ ఆర్డర్స్ని ఇష్యూ చేయలేదు, కేవలం దిస్ వాజ్ మేడ్ యాజ్ ఏ రికమెండేటరీ బాడీ. క్లియర్. ఒక రికమెండేటరీ బాడీ కింద తీసుకొని రావడం జరిగిందనమాట. క్లియర్. అంటే ఇక నుంచి రికమెండేషన్స్ ట్రాయ్ యొక్క లైసెన్సెస్ తీసుకునే అవసరం లేదు. క్లియర్. అంటే ఎవరికైనా టీఎస్పీకి టెలికాం సర్వీస్ ప్రొవైడర్కి లైసెన్స్ ఇచ్చే ముందు ట్రాయ్ యొక్క రికమెండేషన్స్ తీసుకునే అవసరం లేదు. ట్రాయ్ని పూర్తిగా డైల్యూట్ చేయడం జరిగింది అని చెప్తున్నారనమాట. మెయిన్ ఇంతవరకు ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్లో ఉంటుందమ్మా. సో అయితే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఇంతవరకు కూడా ఏమైనా చేంజెస్ చెయ్యాలి అంటే ట్రాయ్కి చెప్పి ట్రాయ్ ఇచ్చిన రికమెండేషన్స్ మాత్రమే చేసేది. బట్ ఇప్పటి నుంచి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు ట్రాయ్కి ఏమాత్రం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళంతటా వాళ్ళు డెసిషన్స్ అనేవి తీసుకోగలరు. క్లియర్. ఎస్. అయితే ఇవన్నీ చూస్తూ ఉంటే ట్రాయ్ని పూర్తిగా డైల్యూట్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ కాస్త మిస్టేక్ ఉంది అని మనం చూడగలం. ఒక రెగ్యులేటరీ ఇండిపెండెంట్ బాడీని ఇట్లా రికమెండేటరీ బాడీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈవెన్ గ్లోబల్ లెవెల్లో కూడా టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ని కంట్రోల్ చేసే అథారిటీ బాడీస్ లైక్ ట్రాయ్ లాంటి బాడీస్ అన్నీ కూడా ఇండిపెండెంట్గానే ఉన్నాయి, ఇట్లా రికమెండేటరీ బాడీ కింద లేవు. సో ఇండియాలో ఎగ్జిస్టింగ్ ప్రాక్టీస్లో ఉన్నట్టే ఉన్నాయి. బట్ మీరు ఈ కొత్త బిల్ ప్రకారం దీని పవర్స్ అనేవి పూర్తిగా తగ్గించేస్తున్నారు అని చెప్తున్నారనమాట. క్లియర్. సో ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ, అది స్టాక్ మార్కెట్లో ఉంటుంది, అవునా? అంటే దాని షేర్స్ అనేవి కొనడం జరుగుతుంది. అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంది అంటే ఇది మిస్టేక్స్ చెయ్యదు అనే కాన్ఫిడెన్స్ ఇన్వెస్టర్స్కి ఉంటుంది.
సో అలా లేకపోతే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రారు అని చూస్తామన్నమాట. క్లియర్? ఇది ఒక ప్రాబ్లం ఉంది, దీన్ని కన్సిడర్ చేయాలి. వీలైతే ట్రాయ్కి పవర్స్ పెంచాలి తప్ప తగ్గించద్దు అన్నది మనం చూడాలన్నమాట. క్లియర్? ఎస్. అండ్ ఆ తర్వాత మెయిన్లీ దిస్ థింగ్ కమ్స్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ షట్టింగ్ డౌన్ ఆఫ్ ఇంటర్నెట్. క్లియర్? ఇంటర్నెట్ సర్వీసెస్ని షట్ డౌన్ చేసే పవర్ అనేది ఇప్పుడు ఈ బిల్ ప్రకారం చాలా ఎక్కువ వస్తుందన్నమాట. యాజ్ ఆఫ్ నౌ ఇండియన్ రూల్స్ ప్రకారం దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ టెలికాం services. Clear? As of now, telecom services, public emergency and public safety rules 2017 main దేని ప్రకారం from the act of Indian Telegraph Act 1885 ప్రకారం suspension of telecom services, public emergency and public safety rules 2017 ప్రకారం ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి టెంపరీగా బ్రేక్ చేసే స్కోప్ అనేది ఉంది, అంటే ఆపే స్కోప్ అనేది గవర్నమెంట్కి ఉందన్నమాట. బట్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఈ కొత్త దానిలో పెట్టి పూర్తి పవర్స్ అనేవి డైల్యూట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇష్యూ చేసుకునేటట్టు రూల్స్ అనేవి తీసుకొని రావడం జరుగుతుందన్నమాట. సో దీంతో ఇండియాలో ఉన్న సివిల్ సొసైటీ వాళ్ళందరూ కూడా మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఏంటి? ఎస్, ఎగ్జిస్టింగ్ ఉన్న కాస్త రెగ్యులేషన్స్, ఈ రూల్స్ ప్రకారం ఎప్పుడైనా గవర్నమెంట్ రాంగ్గా ఇంటర్నెట్ సర్వీస్ని క్యాన్సిల్ చేసిందంటే కోర్టుకు వెళ్ళే స్కోప్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ కొత్త రూల్స్ ప్రకారం జుడిషియల్ ఓవర్సైట్, క్లియర్, జుడిషియల్ ఓవర్సైట్ మెకానిజంని పూర్తిగా తీసేటట్టు ఉంది అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎస్. అండ్ ఆ తర్వాత ఈ బిల్ ఏ విధంగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్కి బెనిఫిట్ చేస్తుందో చెప్తున్నారనమాట. సో ఇంతవరకు స్పెక్ట్రమ్ అలొకేషన్స్, స్పెక్ట్రమ్ అంటే తెలుసు కదమ్మా, స్పెక్ట్రమ్ అంటే నథింగ్ బట్ ఒక వేవ్ బ్యాండ్ విడ్త్ అనమాట. క్లియర్? ఒక వేవ్ బ్యాండ్ విడ్త్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్కి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆ బ్యాండ్ విడ్త్ అనేది ఉపయోగించుకొని కమ్యూనికేషన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాట్లాడేవి అవి సిగ్నల్స్ కింద కన్వర్ట్ అవుతాయి కదమ్మా, సిగ్నల్స్ కింద కన్వర్ట్ అయ్యి మొత్తం ఎయిర్లోనే ట్రావెల్ అవుతుంది, అవునా? ఆ ఎయిర్లో ట్రావెల్ అవుతున్నప్పుడు వాటికి కొంత ఫ్రీక్వెన్సీ అనేది సెట్ చేస్తారు. క్లియర్? కొంత ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అనేది సెట్ చేస్తారనమాట. సో దాంట్లోనే ట్రావెల్ అయినట్టు చేస్తే అది డిస్టెన్స్లో ఎవరైతే ఆ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో ఉంటారో వాళ్ళకి వినిపించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా జనరల్గా టెలికామ్స్ అనేవి వర్క్ చేస్తాయమ్మా. ఇవి టూ టెక్నికల్, బట్ యూ కెన్ ఫైండ్ దిస్. క్లియర్? సో మీకు ఇంతవరకు సరిపోతుంది. క్లియర్? సో అయితే ఇక్కడ మెయిన్ ఈ స్పెక్ట్రమ్ అలొకేషన్ చేసే ప్రాసెస్లో అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ కానీ వీటన్నిటినీ కూడా కన్సిడర్ చేయాలి అని చెప్తున్నారు. ఎస్, గవర్నమెంట్ క్లియర్గా వాటికి యాక్సెప్ట్ చేస్తుంది. కాస్త లూజ్ ఛాన్సెస్ అనేవి ఇచ్చింది, అంటే ఈజీగా ఇంటర్నెట్ని షేర్ చేసుకోవడం కానీ డిఫరెంట్ కంపెనీస్ మధ్య వాటిని ట్రేడ్ చేసుకునేటట్టు, లీజింగ్ ఎవరికైనా సబ్ లీజింగ్ ఇచ్చేటట్టు, అండ్ మిగిలిన యూసేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎయిర్టెల్కి ఇచ్చింది ఏంటి, 1000 GB వరకు కూడా నువ్వు నీ కస్టమర్స్కి ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ 1000 GB వరకు ఇచ్చుకో అని అన్నారు. బట్ ఎయిర్టెల్ కుడ్ ఏబుల్ టు సెల్ ఓన్లీ 500 GB ఓన్లీ. క్లియర్? 1000 GB అనేది ఒక 10,000 రూపీస్ పెట్టి ఎయిర్టెల్ కొనుక్కున్నది, బట్ 500 GB మాత్రమే సేల్ చేయగలిగింది. సో మిగిలిన 500 GB అనేది దానికి లాసే కదా. సో దానికి లాస్ రావద్దు అన్న ఇష్యూతో సో దీన్ని ఏదైతే యూటిలైజ్ చేయలేదో రిటర్న్ దాన్ని అమ్మేయచ్చు అని చెప్తుందన్నమాట. రిటర్న్ కావాలనుకున్నా కూడా వేరే వాళ్ళకి సేల్ చేయొచ్చు అన్న స్కోప్తో తీసుకొని రావడం జరిగింది. క్లియర్? ఎస్. సో ఈ విధంగా టోటల్గా తీసుకొచ్చింది. అండ్ మెయిన్ కొన్ని కొత్త చేంజెస్ అనేవి తీసుకొచ్చిందమ్మా. దట్ ఈజ్ ఇన్ ది థింగ్ ఆఫ్ యుఎస్ఓఎఫ్. యుఎస్ఓఎఫ్ అంటే ఏంటి? యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్, యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్, యుఎస్ఓఎఫ్ సర్వీసెస్ కింద జనరల్గా దీంట్లో ఈ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అంటే ఏంటంటే టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు
కొంత రాయల్టీస్ లాంటివి కడతారు, అంటే కొంత పేమెంట్స్ అనేవి చేస్తారు. అవన్నీ కూడా ఈ యుఎస్ఓఎఫ్లో పెడతారు. దీని ప్రకారం యాజ్ ఆఫ్ నౌ రూరల్ ఏరియాస్లో యాక్సెసిబిలిటీ అనేది పెంచడానికి యూస్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ రూరల్ ఏరియాస్లో యాక్సెసిబిలిటీ అనేది పెంచడానికి యూజ్ చేస్తున్నారు. అయితే నెక్స్ట్ నుంచి ఈ బిల్ యాక్ట్ అయిన తర్వాత కేవలం రూరల్ ఏరియాస్లో మాత్రమే కాదు, అర్బన్ ఏరియాస్లో కనెక్టివిటీ పెంచడానికి యూజ్ చేస్తారంట. అండ్ ఆ తర్వాత రీసెర్చ్ క్లియర్. సో అర్బన్ ఏరియాలోకి యూజ్ చేస్తారు అండ్ రీసెర్చ్ కూడా దీన్ని యూజ్ చేసేటట్టు చేంజెస్ అనేవి చేయాలి అని చూస్తున్నారు అనమాట. క్లియర్. సో అర్థమైంది కదమ్మా. యాజ్ ఆఫ్ నౌ కేవలం రూరల్ ఏరియాస్, బట్ దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ అర్బన్ ఏరియాస్ కనెక్టివిటీ ప్లస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా యాడ్ చేస్తున్నారు. అయితే నా వరకు ఏంటి అంటే అర్బన్ ఏరియాస్లో పెంచాల్సిన అవసరం లేదమ్మా. అర్బన్ ఏరియాలో కావాల్సినంత స్కోప్ కానీ మార్కెట్ కానీ ఉంటుంది. బట్ దానికి ఈ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ నుంచి అమౌంట్ తీసి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. క్లియర్. ఎస్. అయితే సో ఇఫ్ యూ సీ దీస్ థింగ్స్ మెయిన్ ఇట్లాగా అర్బన్ అవసరం లేదు, రూరల్ మాత్రం కాన్సన్ట్రేషన్ చేస్తే చాలు. వెన్ ఇట్ కమ్స్ టు ద పార్ట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ అవసరం అని చూస్తాం. సో చూసారు కదమ్మా, డ్రాఫ్ట్ టెలికమ్యూనికేషన్ బిల్ యొక్క ఇంపార్టెన్స్ నేను చెప్పాను. అండ్ కొన్ని క్రిటికల్ పాయింట్స్ కూడా మనం చెప్పాం. ఎక్కడైతే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయో మనం చెప్తున్నాం. అయితే ఎస్, నేను లాస్ట్లో మీకు ఒక మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీరు జాగ్రత్తగా ట్యాకిల్ చేసి పెట్టండి అమ్మా. క్లియర్. ఎస్. ఈ ఆర్టికల్ చూడమ్మా. ఇండియా ల్యాక్స్ ఏ కంప్లీట్ పీడియాట్రిక్ కార్డియో కేర్ సర్వీస్. క్లియర్. అయితే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ GS2 పాలిటీ సోషల్ జస్టిస్ టాపిక్లోకి వస్తాయి. క్లియర్. సో GS2 పాలిటీ అండ్ సోషల్ జస్టిస్ టాపిక్లో వీటిని మనం చూస్తాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆథర్ క్లియర్గా చెప్తున్నారు అనమాట. ఏ కంప్లీట్ పీడియాట్రిక్ అంటే ఏంటి? పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లలు. క్లియర్. పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లలు. అండ్ కార్డియో అంటే ఏంటి? కార్డియో అంటే రిలేటెడ్ టు హార్ట్ అనమాట. క్లియర్. సో కార్డియో కేర్ అంటే ఇక్కడ రిలేటెడ్ టు హార్ట్ అనమాట. సో చిన్న పిల్లల యొక్క హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఇండియాలో తగినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని ఇక్కడ ఆథర్ చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు, జనరల్గా ఒక్కసారి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఆ వార్త విని అసలు పేరెంట్స్ తట్టుకోలేరు. సో జనరల్గా వాటిని డాక్టర్స్ అంత ఎక్కువగా చూపించరనమాట. బట్ అదే ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళని ఎర్లీ ఏజెస్లోనే సాల్వింగ్కి మనం ఆలోచించగలిగితే ప్రాబ్లమ్స్ అనేవి పెద్దవవ్వవు. క్లియర్. సో అయితే ఇప్పుడు చూడండి, చాలామంది చెప్పడానికి ఆలోచిస్తారు డాక్టర్స్ అవి పేరెంట్స్కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయి అంటే. సో దీని వలన జనరల్గా కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అనేవి వస్తున్నాయి. క్లియర్. క్లియర్. సో కంజనైటల్ అంటే నథింగ్ బట్ సమ్ ప్రాబ్లమ్స్. క్లియర్. కంజనైటల్ అంటే ఫార్మేషన్ అప్పుడే సరిగ్గా ఫార్మ్ అవ్వకపోతే కంజనైటల్ అని అంటాం, అంటే మాల్ ఫార్మేషన్. సో కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అనేవి జనరల్గా కొంతమంది చిల్డ్రన్లో వస్తూ ఉంటుంది. సో అయితే ఇక్కడ జనరల్గా వాళ్ళు ఏం చెప్తున్నారు అనమాట అంటే, చాలామంది చిల్డ్రన్ వరల్డ్ లెవెల్లో దే ఆర్ 28% ఆఫ్ చిల్డ్రన్ ప్రాబ్లమ్స్లో హయ్యెస్ట్ ఉండేవి కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అని చెప్తున్నారు. అండ్ ఇండియాలో కూడా డెత్స్కి కారణం ఏంటి? 6 to 10% ఆఫ్ చిన్నపిల్లల డెత్స్. క్లియర్. ఇన్ఫాంట్ యొక్క డెత్స్కి కారణం ఈ కంజనైటల్ హార్ట్ డిసీజే. సో జనరల్గా పీడియాట్రిషియన్స్ ఏం చెప్తున్నారంటే, మీరు చెప్పడం మానేస్తే అది ప్రాబ్లం అవుతుంది. సో జనరల్గా 75% ఆఫ్ కేసెస్లో టైమ్లీ మెడికల్ ఇంటర్వెన్షన్ ఉన్నది. అంటే చూడండి, టైమ్లీ మెడికల్ ఇంటర్వెన్షన్
టైమ్లీ మెడికల్ ఇంటర్వెన్షన్ ఉన్నది అంటే ప్రాబ్లం ఉండదు, 75% చిల్డ్రన్ని సేవ్ చేయగలము అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ నేషనల్ పాలసీ. మనకి చైల్డ్ యొక్క హార్ట్ రిలేటెడ్, కార్డియో రిలేటెడ్ పాలసీ గురించి ప్రాపర్ నేషనల్ పాలసీ అనేది లేదు. సో ప్రాపర్ గైడెన్స్ కానీ, ట్రీట్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కెపాసిటీస్ కానీ, ఎబిలిటీస్ కానీ ఏవి కూడా లేవన్నమాట. సో టోటల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేకపోవడం వలన ఎవ్రీ ఇయర్ దాదాపుగా 1 lakh చిల్డ్రన్ ఈ హార్ట్ రిలేటెడ్ సర్జరీస్కి వెయిట్ చేస్తున్నారు అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే మీరు ఒక్కసారి చూడండి, దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ పీడియాట్రిక్ కార్డియాక్ సొసైటీ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఏం చెప్తున్నారనమాట అంటే జనరల్గా ఇండియాలో ఎవ్రీ ఇయర్ 2 lakh చిల్డ్రన్ కూడా 2 lakh చిల్డ్రన్ దాదాపుగా 2 lakh చిల్డ్రన్ దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్ ఫ్రమ్ కార్డియో ఆర్ కంజనైటల్ హార్ట్ డిసీజెస్. క్లియర్. ఈ కంజనైటల్ హార్ట్ డిసీజెస్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఇండియాలో ఎవ్రీ ఇయర్ 2 lakh మెంబర్స్ పుడుతున్నారు. అయితే మన ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం జనరల్గా వీళ్ళలో 30%కి మాత్రమే. క్లియర్. సో 30% మందికి అట్లీస్ట్ ఫస్ట్ బర్త్డే కల్లా రిక్వైర్మెంట్ కావాలి. అంటే 60,000 చిల్డ్రన్ వరకు చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంటారు. అంటే 1 ఇయర్లో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకపోతే వాళ్ళు చనిపోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళు 30 మెంబర్స్, అంటే దాదాపుగా 60,000. అవునా, 60,000. బట్ ఇండియాలో మనకున్న ఆపరేషన్ థియేటర్స్ ఏవి మెయిన్లీ పర్టికులర్లీ చిల్డ్రన్ గురించి చూసేవి 2,500 మాత్రమే ఉన్నాయి. అయితే 2,500 ఆపరేషన్ థియేటర్స్ ఏ విధంగా 60,000 పీపుల్ యొక్క అవసరాలను తీర్చగలుగుతుంది అని చెప్తున్నారనమాట. అయితే ఎయిమ్స్ రిపోర్ట్ ప్రకారం జనరల్గా చిల్డ్రన్ పుట్టిన తర్వాత పేరెంట్స్కి ఇట్లా తెలిసింది అంటే దే ఆస్క్ ఫర్ సర్జరీ. బట్ సర్జరీ అడిగినా కూడా వెంటనే చేసే పొజిషన్లో ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అట్లీస్ట్ 2026 వరకు మొత్తం టైం స్లాట్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయాయి. అంటే ఒక బేబీ తర్వాత ఒక బేబీకి కంటిన్యూస్గా చేసినప్పటికీ కూడా అది 2026 వరకు ఫుల్గా అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. కొత్త వాళ్ళకి సర్జరీస్ చెయ్యలేము అని చెప్తున్నారనమాట. క్లియర్. సో జనరల్గా ఇండియాలో ఒక రిటైర్డ్ హెల్త్ బ్యూరోక్రాట్ ఏమని చెప్తున్నారంటే దీనికి గల కారణం కంప్లీట్ నెగ్లెక్ట్ అబౌట్ చైల్డ్ హెల్త్ కేర్ కానీ అండ్ లిటిల్ ఇంప్రూవ్మెంట్ మాత్రమే చేస్తున్నాము. క్లియర్. సో ఇంటెన్సివ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి. సో పాలసీ మేకర్స్ అర్జెంటుగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వీటిలో తీసుకొని రావాలి. మెయిన్లీ దేనికి, చైల్డ్ యొక్క కేర్, హాస్పిటల్ రిలేటెడ్ అయినా ఆర్ జనరల్గా చైల్డ్ హెల్త్ కేర్ బిఫోర్ ప్రీనేటల్ ఆర్. క్లియర్. సో ప్రీనేటల్కైనా కూడాను ఫైన్. సో అయితే మనం చూస్తాం, డోంట్ వరీ. అండ్ నెక్స్ట్, ఇండియాలో యాజ్ ఆఫ్ నో 22 హాస్పిటల్స్ మాత్రమే ఉన్నాయి. ఇన్ని ఇన్ఫాంట్ కార్డియాక్ సర్వీసెస్కి అండ్ 50 సెంటర్స్ అనేవి నియోనాటల్లో ఉన్నాయి. క్లియర్. ఎస్. అయితే నియోనాటల్ అంటే ఎవరిని అంటాం, వితిన్ 4 వీక్స్ కానీ 1 మంత్ కానీ 1 మంత్ లోపల ఉండే బేబీస్ని నియోనాటల్స్ అని అంటాము. మరి ఇన్ఫాంట్ అంటే నథింగ్ బట్ బిఫోర్ 1 ఇయర్. క్లియర్. సో అయితే ఇట్లాగా నియోనాటల్ రిలేటెడ్ సెంటర్స్ అనేవి కేవలం 50 ఉన్నాయి. ఇన్ఫాంట్ సెంటర్స్ 22 హాస్పిటల్స్ మాత్రమే ఇండియా మొత్తం. వాళ్ళ పర్టికులర్లీ కార్డియాక్ సర్వీసెస్ అంటే చిన్నపిల్లల యొక్క హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూడడానికి. అయితే వీటిలో కూడా చాలా మెయిన్ డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. సౌత్ ఇండియా వరకు ఎక్కువ సెంటర్స్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారనమాట. క్లియర్. అంటే ఉన్న సెంటర్స్లో కూడా 70% వరకు కాన్సన్ట్రేషన్ అనేది సౌత్ ఇండియాలో ఉన్నది. మెయిన్లీ కేరళ. క్లియర్. కేరళలో హైయెస్ట్ ఉన్నాయి. కేరళలో ఎవ్రీ ఇయర్ చిన్నపిల్లలు పుట్టేది 4.5 lakh. బట్ ఇక్కడ 8 సెంటర్స్ అనేవి ఉన్నాయి. క్లియర్. 8 నియోనాటల్ కార్డియాక్ సర్జరీ సెంటర్స్ అనేవి ఉన్నాయి. బట్ అదే హైయెస్ట్ పాపులేషన్, ఫర్ ఎగ్జాంపుల్
ఉత్తరప్రదేశ్లో తీసుకుంటే ఎవ్రీ ఇయర్ 48 lakh, అంటే లిటరల్లీ 10 times ఆఫ్ కేరళ. బట్ ఇక్కడ ఒక్క సెంటర్ కూడా లేదు అని చెప్తున్నారనమాట. అండ్ బీహార్లో 27 lakh పీపుల్ బర్త్ తీసుకుంటే అట్లీస్ట్ ఒక నియోనాటల్ కార్డియాక్ సర్జరీ చేసే సెంటర్ కూడా లేదు అని చెప్తున్నారు. క్లియర్. సో అందుకని ఈ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ థింగ్స్ అనేవి ముందు సెటిల్ చేయాలి. అంటే హాస్పిటల్స్ కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ, డాక్టర్స్ అవైలబిలిటీ కానీ ఇవన్నీ కూడా పెంచుకునేటట్టు ఉండాలన్నమాట. అయితే టోటల్గా 600 డిస్ట్రిక్ట్స్ with 1.4 billion పాపులేషన్. క్లియర్. 1.4 billion పాపులేషన్స్ ఉన్నాయి. అయితే కేవలం 250 పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ మాత్రమే ఉన్నారు. క్లియర్. సో మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్గా 600 డిస్ట్రిక్ట్స్లో 1.4 బిలియన్ పీపుల్ చిల్డ్రన్కి కేవలం 250 పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, అంటే చిన్నపిల్లలు అండ్ అందులో కూడా హార్ట్ రిలేటెడ్ ఉన్నవాళ్ళు ఇంతమందే ఉన్నారు. అంటే దాదాపుగా ఒక డాక్టర్ 50 లక్షల మంది చిల్డ్రన్స్కి ఒక డాక్టర్ ఉన్నాడు. అర్థమవుతుందా? 50 లక్షల మంది చిల్డ్రన్కి ఒక డాక్టర్ ఉన్నారు. అదే మీరు అమెరికాలో చూసుకుంటే ప్రతి 30,000 మందికి ఒక డాక్టర్ ఉన్నారనమాట. క్లియర్. ఒక డాక్టర్ ఉన్నారు అంటే ఆ రేషియో, అంతటి రేషియోకి రావాలి. అమెరికాలో 30,000 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు. ఇండియాలో 50 లక్షల మందికి ఒక డాక్టర్ ఉన్నారు. క్లియర్. సో అయితే ఇక్కడ ఈ ఇష్యూస్ మనకు క్లియర్గా తెలుస్తున్నాయి. ఏంటని? అఫ్కోర్స్ డాక్టర్స్ యొక్క రిక్వైర్మెంట్ అనేది మనకి చాలా ఉంది అని. అండ్ మెయిన్లీ పీడియాట్రిక్ అండ్ మెయిన్లీ ఇంపార్టెంట్ హార్ట్ రిలేటెడ్ అవి స్పెషలిస్టులు ఉంటేనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరు అని చూస్తున్నాం అనమాట. క్లియర్. ఎస్. అయితే ఈ నెంబర్ని ఖచ్చితంగా పెంచగలగాలి. క్లియర్. సో ప్రతి దగ్గర కూడా ఇంటేక్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కానీ ఇవన్నీ పెంచుకోగలిగితే అది ఖచ్చితంగా మనకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. క్లియర్. అండ్ మెయిన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఒకవేళ డాక్టర్స్ ఉన్నా పేరెంట్స్ ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. క్లియర్. సో ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అనేవి వాటికే ఖర్చు అయిపోతున్నాయి. పేరెంట్స్ ఎఫర్ట్ చేయలేరు అని చెప్తున్నారు. సో అందుకే అఫోర్డబుల్ కేర్ అనేది ఉండాలి అని చెప్తున్నారు అనమాట. క్లియర్. ఎస్. అయితే నెక్స్ట్ యాంటీనేటల్ చెక్స్ ఆర్ క్రూషియల్ అని చెప్తున్నారు. యాంటీనేటల్ చెక్స్ అనేవి క్రూషియల్ అంటున్నారు. ఒక్కసారి చూడండి. సో ఆథర్ ఈజ్ పుట్టింగ్ ద థింగ్స్ ఏంటి? దట్ ఈస్ యాంటీనేటల్ అంటే ఏంటి? యాంటీ అంటే గుర్తుంచుకుందామా ఎప్పుడైనా ప్రీ అనే మీనింగ్. యాంటీనేటల్. క్లియర్. యాంటీనేటల్ అంటే బిఫోర్ బర్త్, అంటే చిల్డ్రన్ ఊంబులో ఉన్నప్పుడే, మదర్ ఊంబులో ఉన్నప్పుడే వాళ్ళని పూర్తిగా కొన్ని టెక్నాలజికల్ థింగ్స్లో సోనోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీతో వాళ్ళని పూర్తిగా స్టడీ చేసి చిన్నపిల్లల్ని వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే బిఫోర్ బర్త్ తీసుకునే ముందే అవి సాల్వ్ చేయడానికి అవుతుంది అంటే అవి చేయించాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే జనరల్గా ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే వీటిలో ఆర్డినరీ సోనోగ్రఫీస్ అవి కూడా స్కాన్ చేయలేవన్నమాట. క్లియర్. సో జనరల్గా మనం ఎప్పుడు 18 to 24 వీక్స్ అప్పుడు మాత్రమే కంజనైటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి, అంటే వాళ్ళ హార్ట్ పూర్తిగా ఫార్మ్ అవుతుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మనం ఆ టైం తర్వాతే చెక్ చేయగలము. క్లియర్. ఆ టైం తర్వాతే చెక్ చేయగలం. అయితే ఇక్కడ జనరల్గా ఆథర్ ఈజ్ టెల్లింగ్ కేరళలో ఒక స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ హృదయం. సో దాని ప్రకారం ఎర్లీ డిటెక్షన్ కానీ మేనేజ్మెంట్ కానీ సపోర్ట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. ఎస్. ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఆ తర్వాత ఇఫ్ యూ టేక్ తమిళనాడులో కూడా కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఇట్లాంటి వాళ్ళని ఫ్రీగా సర్వీస్ చెయ్యాలి అని చెప్పేసి కూడా చెప్తుందన్నమాట స్కీమ్. క్లియర్. సో కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. అయితే నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ దట్ ఈజ్ ఆయుష్మాన్ ఉంది కదా, ఆయుష్మాన్ ప్రకారం ఈ పూర్ చిల్డ్రన్ అందరికీ కూడా బెనిఫిట్ ఇవ్వగలిగితే వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా ఫ్యూచర్లో సర్వీస్ కావాలి అనుకున్నప్పుడు దే కెన్ క్లెయిమ్ ద ఇన్సూరెన్స్. క్లియర్. సో ఆయుష్మాన్ భారత్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి తీసుకొని రావాలి అని చూస్తున్నారు అనమాట. క్లియర్. సో అయితే మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే చిన్న పిల్లల యొక్క కేర్
పీడియాట్రిక్ కేర్ అనేది జనరల్గా ఎప్పుడు కూడా ఉండదు, అవునా? సో బట్ ఆర్టికల్స్ అనేవి వచ్చాయి అంటే వాటి వల్ల చాలా అవసరాలు బెనిఫిట్స్ ఉన్నాయి అనే కదా మీనింగ్. అందుకని మనం కూడా తీసుకుంటున్నాం, క్లియర్, ఆర్టికల్ అనేది. సో అయితే పీడియాట్రిక్ కేర్ అనేది ఎంత ఇంపార్టెంటో అర్థమైంది కదా. నేషన్ అనేది గ్రో అవ్వాలి అంటే ఈరోజు ఉన్న చిన్నపిల్లల హెల్త్ స్టామినా అనేది పెంచుకునేటట్టు మనం కష్టపడాలన్నమాట, క్లియర్. ఎస్, దిస్ ఈజ్ ద ఆర్టికల్ అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. సుప్రీం కోర్ట్ యాక్సెస్ 51-year-old కర్బ్, క్లియర్, సింగిల్ ఉమెన్ గెట్ ఈక్వల్ అబార్షన్ రైట్స్, క్లియర్. అయితే సుప్రీం కోర్ట్ యాక్సెస్ అని అన్నారు. యాక్సెస్ అంటే ఏంటి? గొడ్డలితో నరికి వేయడం అని మీనింగ్ అనమాట, క్లియర్. సో సుప్రీం కోర్ట్ యాక్సెస్ అంటే ఏంటి? ఇక్కడ యాక్సెస్ అంటే గొడ్డలితో నరకడం, అంటే ఆ రూల్ని క్యాన్సిల్ చేస్తుంది అని మీనింగ్. ఏ రూల్ అమ్మా? 51-year-old. ఆ 51-year-old రూల్ ఏంటో చూద్దాం. సో దాంతో సింగిల్ ఉమెన్కి కూడా అబార్షన్ రైట్స్ అనేవి వస్తున్నాయి, క్లియర్. సో గుర్తుంచుకున్నామా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఉమెన్ ఇష్యూస్. ఉమెన్ ఇష్యూస్ అనేవి మనకి మల్టిపుల్ టాపిక్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ అబ్జర్వ్, యూ కెన్ యూజ్ దిస్ ఇన్ యువర్ ఎస్ఐ పార్ట్. మీరు ఎస్ఐ రాస్తున్నప్పుడు చేయొచ్చు. యూ కెన్ యూజ్ దిస్ ఇన్ యువర్ GS1 సొసైటీ. GS1లో సొసైటీ టాపిక్లోకి వస్తుంది. అండ్ ఇఫ్ యూ సీ ఇన్ GS2లో పాలిటీ టాపిక్లోకి వస్తుంది. అండ్ సోషల్ జస్టిస్ టాపిక్లో కూడా వస్తుంది, క్లియర్. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ అని చూస్తాం. అయితే సుప్రీం కోర్ట్ యాక్సెస్ 51-year-old కర్బ్ అని అంటున్నారా? అయితే దెర్ ఈస్ సంథింగ్ యాక్ట్ కాల్డ్ 1970లో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, క్లియర్. సో దాన్ని ఏమంటాం? మెడికల్ టెర్మినేషన్, క్లియర్, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెంట్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడైనా ఒక అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అనేది ఉంది అంటే దాన్ని అబార్షన్ అంటే నథింగ్ బట్ మెడికల్లీ కిల్లింగ్ ఆఫ్ ది చైల్డ్ అనమాట. అంటే ఇంకా బేబీ బర్త్ తీసుకోలేదు బట్ వాళ్ళని చంపడాన్ని అబార్షన్ అని అంటాము, అవునా? సో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1970 అనేది తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు 2022 కదమ్మా, అందుకనే దీన్ని దిస్ ఈజ్ ఇన్ 1971, ఫైన్. సో అందుకనే దీన్ని ఏమని చెప్తున్నారు? 51-year-old అని చూస్తామన్నమాట, క్లియర్. సో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971ని ఇప్పుడు క్యాన్సిల్ చేశారు కాబట్టి సుప్రీం కోర్ట్ యాక్సెస్ 51-year-old అని చెప్తున్నారనమాట, క్లియర్. సో అయితే దీని ప్రకారం ఇప్పటి నుంచి 20 నుంచి 24 వీక్స్ ఆఫ్ చైల్డ్ అనమాట. అంటే ప్రెగ్నెంట్ అయ్యారు, ప్రెగ్నెంట్ స్టార్టింగ్ నుంచి 24 వీక్స్ లోపల యాజ్ ఆఫ్ నౌ ఈ 1971 రూల్స్ ప్రకారం కేవలం మ్యారీడ్ ఉమెన్ మాత్రమే ప్రెగ్నెన్సీని అబార్ట్ చేసుకోగలరు ఇప్పుడు వరకు. అంటే సుప్రీంకోర్టు రూలింగ్ రానంత వరకు. ఇప్పుడు సుప్రీంకోర్టు రూలింగ్ వచ్చిన తర్వాత కేవలం మ్యారీడ్ మాత్రమే కాదు, ఈవెన్ అన్మ్యారీడ్ అండ్ సింగిల్, క్లియర్. అన్మ్యారీడ్ కానీ ఆర్ సింగిల్ ఉమెన్ బోత్ ఆర్ సేమ్. సో సింగిల్ ఉమెన్ కూడా 20 to 24 వీక్స్ వరకు అబార్షన్ చేసుకోవచ్చు. ముందు వరకు వాళ్ళకి స్కోప్ అనేది లేదు, క్లియర్. ఎర్లీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే ముందు వరకు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం అన్మ్యారీడ్ ఉమెన్ ఆర్ షుడ్ నాట్ బి గో ఫర్ అబార్షన్ ఫర్ 20 to 24 వీక్స్. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి క్లియర్గా కేవలం మ్యారీడ్కి మాత్రమే ఇచ్చి అన్మ్యారీడ్కి ఇవ్వకపోవడం అనేది క్లియర్ డిస్క్రిమినేషన్. ఇక్కడ సింపుల్గా మీరు వివక్షత అనేది చూపిస్తున్నారు అని చెప్పి దీన్ని మొత్తం కూడా ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడమ్మా, ద లా షుడ్ నాట్ డిసైడ్ ద బెనిఫిషరీస్ ఆఫ్ స్టాట్యూట్, క్లియర్. సో ఒకసారి చూడండి, ఒక చట్టం అనేది బెనిఫిషరీస్ని నారో మైండ్తో ఏ విధంగా ఒక ప్యాట్రియార్కల్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటమ్మా, దట్ ఈజ్ మేల్ డామినేటెడ్ ప్రిన్సిపల్స్తో కేవలం ఒక నారో థింగ్స్తో ఒక పర్మిసిబుల్ సెక్స్ అంటే ఏంటి, ఆ ఇంపర్మిసిబుల్ సెక్స్ అంటే ఏంటి అని డిసైడ్ చేయకూడదు.
అన్మ్యారీడ్ ఉమెన్ ప్రెగ్నెంట్ అయ్యారు అంటే షీ మైట్ హ్యావ్ గాన్ ఫర్ సెక్షువల్ యాక్టివిటీస్ విత్ సమ్ అదర్ మేల్ అని అర్థం. అవునా? కేవలం ఒక మ్యాట్రియార్కల్ మైండ్ సెట్తో, ఒక ప్యాట్రియార్కల్ మైండ్ సెట్తో కేవలం మ్యారీడ్ ఉమెన్కి మాత్రమే అబోర్షన్ ఛాన్స్ ఇస్తున్నారు అంటే అన్మ్యారీడ్ ఉమెన్ ట్రై టు గో ఫర్ అన్సేఫ్ సెక్షువల్ అబార్షన్స్. క్లియర్? సో మీరు కేవలం మ్యారీడ్కి ఇస్తే అన్మ్యారీడ్ ఆర్ గోయింగ్ ఫర్ అన్సేఫ్ అబార్షన్స్. సో దీనివలన ఆ పీపుల్ యొక్క లైఫ్కి ప్రాబ్లం వస్తుంది అని చూస్తాం. సో అందుకే చంద్రచూడ్ గారు చెప్తున్నారు క్లియర్గా అటువంటివి రాంగ్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ రిప్రొడక్టివ్ రైట్స్ అంటే పిల్లలను కనడం అనే కాన్సెప్ట్, రిప్రొడక్టివ్ రైట్స్ ఆ హక్కులు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇన్క్లూడ్ ద రైట్ టు యాక్సెస్ ఎడ్యుకేషన్. క్లియర్? అండ్ ఇన్ఫర్మేషన్. దేని గురించి? అబౌట్ యూసేజ్ ఆఫ్ కాంట్రసెప్షన్స్. క్లియర్? కాంట్రసెప్షన్స్ అంటే ఏంటి, అవి ఏ విధంగా యూస్ చేయాలి, సెక్షువల్ హెల్త్ని ఏ విధంగా జాగ్రత్తగా ఉంచుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అని అంటున్నారనమాట. సో అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు వాళ్ళకి చిల్డ్రన్ కావాలా వద్దా అని. క్లియర్? సో అయితే ఇక్కడ నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారనమాట. ఇక్కడ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గారు అండ్ అదర్ జడ్జెస్ గారు క్లియర్గా చెప్తున్నారు ఈ విధంగా ఒక ఉమెన్కి యాక్సెసిబిలిటీ అనేది ఇవ్వకపోవడం అన్మ్యారీడ్కి దిస్ ఈజ్ వెరీ రాంగ్ అని మనం చూస్తాము. క్లియర్? ఎస్. అయితే ఇక్కడ వీటిని ఈ రిప్రొడక్టివ్ రైట్స్ని తన యొక్క రిప్రొడక్టివ్ అటానమీ అంటే తనంతట తను మాత్రమే డెసిషన్ తీసుకునేటట్టు ఉండాలి తప్ప ఇంకెవరూ కూడా తీసుకోకూడదు. సో ఉమెన్కి ఏముండాలని చెప్తున్నారు? అటానమీ. క్లియర్? అటానమీ అనేది ఉండాలి, సొంతంగా తను మాత్రమే డెసిషన్స్ తీసుకోవాలి. అండ్ దిస్ ఆల్సో హోల్డ్స్ విత్ డిగ్నిటీ. క్లియర్? సో డిగ్నిటీ అనేది ఉండాలి. అండ్ దిస్ ఆల్సో హోల్డ్స్ గుడ్ ఫర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రైవసీ. క్లియర్? సో ఈవెన్ ప్రైవసీ ఇష్యూస్ కూడా ఉండాలి అని చెప్తున్నారనమాట. ఒక అన్మ్యారీడ్ ఉమెన్కి తన చాయిస్ వెదర్ చిల్డ్రన్ని హోల్డ్ చేయాలా వద్దా అనే స్కోప్ అనేది తనకు మాత్రమే ఉండాలి. ఈ విధంగా ఆర్టిఫిషియల్గా ఒక మ్యారీడ్ ఉమెన్ని అన్మ్యారీడ్ ఉమెన్ని డిస్టింక్షన్ చేయడం అంటే రెండుగా తీసి చూపించడం అనేది క్లియర్ డిస్క్రిమినేషన్, వివక్షతతో కూడుకున్నది అండ్ కాన్స్టిట్యూషనల్లీ అన్సస్టైనబుల్ అని అన్నారు. అంటే కాన్స్టిట్యూషన్లో కూడా ఆర్టికల్ 14 ఏమని చెప్తుందమ్మా? రైట్ టు ఈక్వాలిటీ అని చెప్తుంది. అంటే ఇక్కడ క్లియర్గా మ్యారీడ్ ఉమెన్ కానీ అన్మ్యారీడ్ ఉమెన్ కానీ ముందు వాళ్ళు మెరైటల్ స్టేటస్ అనేది తీస్తే మెయిన్ కాన్సెప్ట్ అక్కడ అబార్షన్. సో ఆ అబార్షన్ నువ్వు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వట్లేదు అంటే దట్ ఈజ్ ఏ క్లియర్ రాంగ్ అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకనే ఏమని చెప్తున్నారు, చాలామంది ఉమెన్ సెక్షువల్ అబ్యూస్ కానీ ఇట్లాంటివి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల ప్రెగ్నెన్సీ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈవెన్ కాంట్రసెప్టివ్స్ యూజ్ చేసిన కాంట్రసెప్టివ్ ఫెయిల్యూర్స్ వలన వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉన్నది. మీరు ప్రెగ్నెన్సీ అబార్షన్కి స్కోప్ ఇవ్వకపోతే వాళ్ళకి మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో అట్లాంటి మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అన్మ్యారీడ్ ఉమెన్ కూడా ఈ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్లోకి తీసుకొని రావాలి అని కోర్ట్ నీట్గా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అండ్ కోర్ట్ ఈజ్ ఆల్సో కమింగ్ విత్ వన్ థింగ్, మెయిన్లీ ఇండియాలో ప్రతిరోజు దాదాపుగా 8 మంది ఉమెన్ అన్సేఫ్ అబార్షన్ వల్ల చనిపోతున్నారు. దేనివల్ల? అన్సేఫ్ అబార్షన్. క్లియర్? అన్సేఫ్ అబార్షన్ వల్ల ఇండియాలో ప్రతిరోజు కూడా ఇంతమంది చనిపోతున్నారు, 8 మెంబర్స్ చనిపోతున్నారు. అండ్ ఆ తర్వాత క్లియర్ ఈవెన్ అబార్షన్స్ చేసినప్పటికీ కూడా 67% ఆఫ్ అబార్షన్స్ వాళ్ళు క్యారీ చేసినవన్నీ కూడా అన్సేఫ్ అని చెప్తున్నారు. ఇల్లీగల్ అబార్షన్ అనేది కంటిన్యూస్గా గ్రో అవుతూనే ఉంది. క్లియర్? అంటే ఎక్కడైతే చిన్న హాస్పిటల్స్ ఉంటాయో మ్యానిపులేట్ చేయగలరో డాక్టర్స్కి డబ్బులు ఇచ్చి అన్సేఫ్ ప్లేసెస్లో చేయించుకుంటారు, దానివల్ల చాలా కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి అని చెప్తున్నారనమాట. క్లియర్? అయితే దెన్ జనరల్గా దిస్ గివ్ ది హయ్యర్ ఇంపార్టెన్స్. క్లియర్? ఈ సింగిల్ ఉమెన్కి అన్మ్యారీడ్ ఉమెన్కి కూడా మ్యారీడ్ ఉమెన్తో సమానంగా రోల్స్ కానీ పవర్స్ కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవసరం లేదు అనుకుంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ని వాళ్ళు ఎప్పుడైనా కూడా 24 వీక్స్ లోపల
దాన్ని అబార్ట్ చేసుకోవచ్చు అండర్ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్. ఆ ఉమెన్కి ఎటువంటి థర్డ్ పార్టీ పర్మిషన్ కానీ ఏమీ కూడా అవసరం లేదు అని చెప్తున్నారనమాట. క్లియర్? అంటే ఇక్కడ క్లియర్గా ఉమెన్ యొక్క రైట్స్ కానీ రూల్స్ కానీ ఇష్యూస్ కానీ ప్రతిదీ కూడా లేవనెత్తడం జరుగుతుందన్నమాట. క్లియర్? ఎస్. సో చూసారు కదమ్మా, అందుకనే 51-year-old రూల్ని క్యాన్సిల్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. ఇంతవరకు మనం తెలుసుకుంటే చాలు. అయితే దీంతో పాటు సమానంగా మరొక ఆర్టికల్ కూడా ఉందమ్మా. మెయిన్లీ దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారిటల్ రేప్ అని. నెక్స్ట్ ఆ ఆర్టికల్ మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. అయితే సుప్రీంకోర్టు ఏ కేసు అయితే సింగిల్ ఉమెన్ అబార్షన్ చూస్తుందో అదే బెంచ్ ఈవెన్ సెక్షువల్ అసాల్ట్ ఆన్ ది వైఫ్ కెన్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ రేప్ అని క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. క్లియర్? సో ఈ టాపిక్ కూడా మీకు ఎస్ఐలోని GS1, GS2 సొసైటీ సోషల్ జస్టిస్లోని పాలిటీలో కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే సుప్రీంకోర్టు హ్యాస్ కమ్ విత్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ మ్యారిటల్ రేప్. క్లియర్? మ్యారిటల్ రేప్. ఫస్ట్ వన్, ఇఫ్ యూ సీ ద డెఫినిషన్ ఆఫ్ రేప్, ఇక్కడ ఫోర్స్ఫుల్ రేప్ డెఫినేషన్లో ఫోర్స్ఫుల్ అండ్ నాన్ కన్సెన్సస్, క్లియర్, నాన్ కన్సెన్సస్ సెక్షువల్ రిలేషన్. క్లియర్? నాన్ కన్సెన్సస్ సెక్షువల్ రిలేషన్ మాత్రమే మనం చూస్తాం. క్లియర్? నాన్ కన్సెన్సస్ సెక్షువల్ రిలేషన్ ఆర్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అని మాత్రమే రేప్ అంటారు అని పరిగణించడం జరుగుతుంది. బట్ అయితే ఇక్కడ క్లియర్గా మ్యారిటల్ రేప్ అనేది ఇండియన్ డెఫినేషన్ ఆఫ్ ఐపీసీలో లేదు. క్లియర్? ఇండియన్ పీనల్ కోడ్లో దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ సెక్షన్ 375. సెక్షన్ 375లో ఎక్సెప్షన్ కింద మ్యారిటల్ రేప్ ఎక్సెప్షన్లో మ్యారిటల్ రేప్ అనేది ఉన్నది. మ్యారిటల్ రేప్ ఎక్సెప్షన్లో ఉండడం అంటే ఏంటి? ఇక్కడ నథింగ్ బట్ రేప్ డెఫినేషన్లో మ్యారిటల్ రేప్ అనేది ఎప్పటికీ రాదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ కోర్ట్ అభిప్రాయపడిందనమాట. వై మ్యారిటల్ రేప్ అనేది ఇంక్లూడ్ చేయలేదు. క్లియర్? ఇఫ్ యూ సీ మ్యారిటల్ రేప్, ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారిటల్ రేప్ దట్ ఈస్ గెటింగ్ ఫోర్స్ఫుల్ ఇంటర్కోర్స్ వితౌట్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫీమేల్. జనరల్గా ఇండియన్ రూల్స్ ప్రకారం మ్యారేజ్ అనేది ఒక సీక్రెట్ థింగ్ అని చెప్తాం. మ్యారేజ్ అనేది ఒక సీక్రెట్ యాక్టివిటీ. ఈ సీక్రెట్ యాక్టివిటీ ప్రకారం జనరల్గా పీపుల్ విల్ గో, క్లియర్? సో జనరల్గా పీపుల్ విల్ గో ఫర్ సెక్షువల్ థింగ్స్, అవునా? సెక్షువల్ థింగ్. సో బోత్ మేల్స్కి కంప్లీట్ సెక్షువల్ థింగ్ ఓవర్ ఫీమేల్స్ అండ్ ఫీమేల్స్కి కూడా ఎక్స్క్లూజివ్ రైట్స్ ఆన్ మేల్స్ ఉంటాయి, అవునా? మ్యారేజ్ దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది. మేల్స్కి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఆన్ ఫీమేల్ అండ్ ఆ ఫీమేల్కి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఆన్ మేల్స్ కూడా ఉంటాయి. ఎస్, అఫ్ కోర్స్ కరెక్టే. బట్ అయితే ఇక్కడ కేవలం ఫీమేల్కి ఇష్టం లేకున్నా మేల్ ఆమెని ఫోర్స్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా రేప్ కింద తీసుకోవాలి అని సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్తుందన్నమాట. యాజ్ ఆఫ్ నౌ ఇంతవరకు ఎటువంటి రూల్స్ కూడా మ్యారిటల్ సెక్స్ గురించి అసలు లేదు, మ్యారిటల్ రేప్ గురించి లేదు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక బ్రాడ్ డెసిషన్ అనేది తీసుకుందనమాట. సో ఎప్పుడైనా ఒక పార్ట్నర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్కి నచ్చకుండా మేల్స్ ఏమైనా చేస్తే, సెక్షువల్ రిలేషన్స్లోకి వెళ్తే వాళ్ళకి నచ్చకుండా ఫోర్స్ఫుల్గా దాన్ని రేప్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ నుంచి దీన్ని ఐపీసీ సెక్షన్స్లో కూడా తీసుకొని రండి అని క్లియర్గా చెప్తుందనమాట. క్లియర్? సో మ్యారేజ్ అయినంత మాత్రాన ఉమెన్కి అటానమీ అనేది పోదు. ఎప్పటికీ కూడా ఆమె మ్యారిటల్ రిలేషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆమె బాడీలీ అటానమీ అని చెప్తున్నారు. ఆమె బాడీలీ అటానమీ అంటే ఆమె బాడీకి పూర్తి అధికారం కేవలం ఆమెకి మాత్రమే ఉంటుంది. మ్యారేజ్ అయినా అవ్వకపోయినా ఆమెకి ఇష్టం లేకున్నా ఎటువంటి సెక్షువల్ ఇంటర్ కోర్స్ కూడా చేయకూడదు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకని ఇక్కడ మ్యారిటల్ రేప్ అనేది కన్సిడర్ చేసి తీరాల్సిందే విత్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ రేప్ అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుందన్నమాట. క్లియర్? సో అయితే ఈ విధమైన లీగల్ ప్రాబ్లం కానీ ఏవి కూడా ఉండద్దు. జనరల్గా ఉమెన్కి రెస్పెక్ట్ ఇస్తూ ఉమెన్ రిలేటెడ్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఆర్ అబ్యూజెస్ని మ్యారిటల్ రేప్ కిందే కన్సిడర్ చేయాలి అని చెప్తున్నారనమాట.
సో ఇట్లాంటి స్టేట్మెంట్ సుప్రీంకోర్టు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సొసైటీలో ఆల్రెడీ ఉమెన్ మీద అబ్యూజ్ అనేది పెరుగుతుంది. వైఫ్ని ఒక టాయ్ లాగా మాత్రమే చూస్తున్నారు తప్ప ఆమెకంటూ ఇండివిజువల్ ఎంటిటీ అనేది ఇవ్వడం లేదు, రైట్? సో అట్లాంటివి జరగకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే సుప్రీంకోర్టు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి స్టేట్మెంట్స్ అనేవి ఇస్తుందన్నమాట. క్లియర్? సో వాటిని మనం ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తున్నాం, రైట్? ఎస్, ఇది ఈరోజు ఈ ఆర్టికల్. క్లియర్? సో మెయిన్స్ క్వశ్చన్ అనేది ఒకసారి చూడమ్మా. సి, దట్ ఈస్ ద న్యూ డ్రాఫ్ట్ టెలికమ్యూనికేషన్ బిల్. ద న్యూ డ్రాఫ్ట్ టెలికమ్యూనికేషన్ బిల్ 2022 హ్యాస్ బోత్ salient అంటే ఇంపార్టెంట్ అమ్మా, salient features and problems too. Clear? Problems too. Critically evaluate. Clear? Critically evaluate అని అంటున్నాను. అయితే రీసెంట్గా తీసుకొచ్చిన దిస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఫర్ 15 మార్క్స్ అమ్మా. 15 మార్క్స్ 250 వర్డ్స్కి ట్రై చేయండి. క్లియర్? 15 మార్క్స్ 250 వర్డ్స్కి ట్రై చేయండి. ఇక్కడ ఏమని చెప్తున్నాను, డ్రాఫ్ట్ టెలికమ్యూనికేషన్ బిల్ 2022 అనేది ఉంది. ఇక్కడ బోత్ సేలియంట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఈ డ్రాఫ్ట్ టెలికమ్యూనికేషన్ బిల్లో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అని చూస్తాం. క్లియర్? ఎస్. అయితే మీరు ఇక్కడ దీన్ని క్రిటికల్గా ఇవాల్యుయేట్ చేయాలి. నేను ఆల్రెడీ బోత్ సేలియన్ ఫీచర్స్ అండ్ సమ్ నెగిటివ్స్ అనేవి ఆర్టికల్ చెప్తున్నప్పుడు డిస్కస్ చేశాను, అవునా? వాటిని మీరు నీట్గా పెట్టడానికి ట్రై చేయండి. 15 మార్క్స్ 250 వర్డ్స్కి పెట్టండి అమ్మా. క్లియర్? ఎస్. సో ఈరోజు ఎంసీక్యూ చూడమ్మా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్లియర్? సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఆల్ ఉమెన్ వెదర్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ are entitled to safe and legal abortion till 24 weeks of pregnancy. Clear? Yes. And next, marital rape is also the part and parcel of definition of rape అని సుప్రీం కోర్ట్ కన్సిడర్ చేస్తుందని చెప్పాను. ఎస్. సో ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్, నన్. సో రెండు కూడా చూసారు కదమ్మా. ఆర్టికల్లో నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు దీని ఆన్సర్ని కామెంట్ బాక్స్లో ఒకసారి వీడియో పాజ్ చేసి పెట్టండి అమ్మా. క్లియర్? ఎస్. సో లాస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. మీకు ఆఫర్స్ అనేవి వెంటనే అయిపోతాయి. అక్టోబర్ 1 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఫీజెస్ కూడా హైక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ ఆఫ్లైన్ కానీ గ్రూప్స్ కానీ అండ్ మెయిన్లీ ఆప్షనల్స్ కూడా స్టార్ట్ చేయాల్సిన టైం అనేది అయింది, అవునా? సో ఒకసారి వెంటనే మ్యామ్కి కాల్ చేయండి. మీకు డెమోస్ కావాలనుకున్నా కూడా వెంటనే మీరు అడగచ్చు అనమాట. ఫైన్? ఎస్.